కిషన్గఢ్పూర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం మరియు ప్రస్తుత స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు శ్రీ కడియం శ్రీహరి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఈరోజు మా యొక్క లింగంపల్లి గ్రామ ఆబాదిలో గల కొమ్ముగుట్ట నుండి లింగంపల్లి శ్రీపతిపల్లి వీధిగా కరివేపుల ఈనానాయక తండా రోడ్డు వరకు 46 కోట్ల రూపాయలతో నిధులతో మా యొక్క గ్రామానికి సంబంధించిన రోడ్డు డబుల్ రోడ్డు శాంక్షన్ చేయించడం జరిగింది. దానికి మేము మా గ్రామ ముఖ్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కలిసి ఎమ్మెల్యే గారు గెలిచిన వెంటనే పలుమార్లు సార్ దగ్గరికి వెళ్ళి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి సార్ ఎమ్మెల్యే గారు ఆయన కృషి పట్టుదల వ్యక్తి వెంటనే అధికారులను ఎస్టిమేట్ చేయించి ఆ యొక్క ఎస్టిమేట్ తీసుకెళ్ళి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారికి కలిసి ఈ యొక్క డబుల్ గురించి విన్నపించడం. దానికి వారు సానుకూలంగా స్పందించి ఈరోజు 46 కోట్ల 3 లక్షల రూపాయల నిధులను మనకు సమకూర్చడం జరిగింది. దానికి రేవంత్ రెడ్డి గారికి మరియు కడియం గారికి మేము మా లింగంపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజల తరఫున కడియం ఎమ్మెల్యే గారు వెనువెంటే ఉంటూ సార్కి అన్ని విధాల మా సహాయ సహకారాలు గ్రామ ప్రజల తరఫున ఉంటాయని మేము చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్యంగా ఇదే కాకుండా లింగంపల్లి గ్రామావతికి సారు ఎన్నో రకాల పనులకు నిధులను సమకూర్చడం జరుగుతుంది. ముఖ్యంగా మా లింగంపల్లి గ్రామంలో రైతులకు పంట పొలాలకు సంబంధించి కరెంటు లో వోల్టేజ్ ఉండడం వలన ఈ మధ్యన రైతులందరూ కార్యకర్తలను కలిసి వెళ్ళి సార్ దగ్గరికి వెళ్ళి విన్నపించగానే వెంటనే లింగంపల్లి గ్రామానికి సంబంధించి ఒక నూతన సబ్ స్టేషన్ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. అది కూడా అతి త్వరలోనే దానికి కరెంటు డిపార్ట్మెంట్ సంబంధించి మేము ల్యాండ్ కూడా వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. వెంటనే ఈ మధ్యలో ఎమ్మెల్యే గారు ఒక వారం రోజుల్లో టైం ఇచ్చి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా గ్రామంలో మనకు వివిధ సిసి రోడ్లు కానీ గ్రామ పంచాయతీ అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ గ్రామానికి సంబంధించిన ఇందిరం ఇల్లు ఒక 24 ఇండ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా 2వ విడత ఇండ్లు కూడా శాంక్షన్ చేయడం కోసం మేము మొన్న విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి సార్ కూడా సానుకూలంగా స్పందించారు. వెంటనే 2వ విడతలో మీ ఊరికి ఇంకొక 25 ఇండ్లు ఇస్తామని చెప్పడం జరిగింది. దానికి కూడా మా అందరి లింగంపల్లి గ్రామ ప్రజల తరఫున ఎమ్మెల్యే గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.